హాయ్ ఆల్, నేను మీకు ఈరోజు 10 మినిట్స్లో అయిపోయే మంచి ఫ్రై రెసిపీ ఒకటి మీకు చెప్తాను. అదేంటంటే రా కోకోనట్ ఫ్రై, అంటే పచ్చి కొబ్బరితోని ఫ్రై. ఇది చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 10 మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది. ఫస్ట్ మనం కొబ్బరిని తీసుకొని దాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని గ్రైండర్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి అనేది పొడి పొడిలాగా రావాలి. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే 2 ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసి దాన్ని కొంచెం అలా 2 మినిట్స్ కలుపుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, ఒక 3 లేకపోతే 4 పచ్చిమిర్చి వేసి ఒక 2 మినిట్స్ దాన్ని అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసి కలిపి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒక 5 మినిట్స్ మాత్రమే ఈ కోకోనట్ ఫ్రైని కలుపుకోవాలి. ఎక్కువసేపు దీన్ని ఫ్రై చేసుకుంటే కొబ్బరి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, మీకు ఆ మాడిపోయిన స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. సో ఈ ఫ్రై అనేది మనం చపాతీలోకి లేకపోతే రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. లేకపోతే మీరు ఏదైనా సాంబార్ చేసుకున్నప్పుడు దీన్ని సైడ్ డిష్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి కొబ్బరి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి.